థ్యాంక్ యూ, చాలా సంతోషం. అందరూ కొత్త వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, పాత కాకుండా కొత్త తరం మళ్ళీ ప్రారంభమైంది. పాత తరం అంతా కింద కూర్చుంటే కొత్త వాళ్ళు మాట్లాడారు, చాలా సంతోషం. అని అందరూ మంచిగా సరే మాట్లాడారు. సో ఇప్పుడు మనము ఎక్కడున్నామంటే ఇంకా ప్లాట్ల దగ్గర ఉన్నాం. మళ్ళీ ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? ఏజెంట్ దగ్గరే ప్రారంభమైంది. మీరు గుర్తుపెట్టుకుని చూడండి వారి చరిత్ర. ఈరోజు పలానా ఆయన 1000 కోట్లు సంపాదించిన పెద్ద రియల్టర్ హైదరాబాద్లో, పెద్ద రియల్టర్ బెంగళూరులో, ఆయన పెద్ద రియల్టర్ బాంబేలో. అంటే ఆయన ఎక్కడ ప్రారంభమయ్యాడు? ఇలాగే ప్రారంభమయ్యాడు. మళ్ళీ ఆయన ఏజెంట్ కింద ప్రారంభమయ్యాడు. ప్లాట్ అమ్మకుండా ఆయన పెద్ద గొప్పడైపోయా. డబ్బుని లేవు చేసిన ప్లాటే తమ్మాడు కదా. అమ్మకం నుంచే ప్రారంభమైనాడు. అమ్మిన తర్వాత ఏజెంట్ నుంచి మళ్ళా టీమేట్గా మారాడు. టీమేట్ నుంచి రియల్టర్గా ఇన్వెస్టర్గా మారాడు. ఇన్వెస్టర్ నుంచి బిజినెస్ మ్యాన్గా మారాడు. ఎంటర్ప్రెన్యూర్గా మారాడు. స్టిల్ వీఆర్ ఆల్ ఇన్ ద మనం ఇంకా కూడా ప్లాట్ అమ్మే స్థాయిలో ఉన్నాము. ఈ స్థాయి ఎప్పుడో దాటేస్తున్నాను యాక్చువల్గా. అదే కదా కరెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ చదువుకున్నాము, ఇంటర్మీడియట్ అయింది, నీట్ రాసాము, ఎంబీబీఎస్, లేకపోతే ఇంజనీరింగ్, ఐఐటీ చేసాము అనేసి జాబ్కి వెళ్ళాము. ఇది కదా అన్న. మనం ఇంకా ఏ స్టేజ్లో ఉన్నామంటే ఆ 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నాము. అంటే కారణం ఏంటంటే టైమింగ్ వల్ల ప్రాబ్లం లేదు. టైమింగ్ ప్రాసెస్లో డిలే, కేర్లెస్నెస్. అంటే అందరికీ డబ్బు సంపాదించాలని ఉంటుంది, దాని మీద అనుకోవట్లేదు. డబ్బు సంపాదించాలి, డబ్బులు ఊరికి చేతులు కదా, డబ్బులు ఊరికి చేతులు లేదు. ఎంతైనా కానీ ఇంకా సంపాదించాలనుకుంటుంది. డబ్బు సంపాదించాలని ఆశ ఉంటుంది. ఎలా సంపాదించాలా, ఎలా పని చేస్తే త్వరగా దాన్ని సంపాదించగలుగుతాము. డబ్బు సంపాదించాలంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. జనరల్గా ఒక్క డబ్బు సంపాదించి అన్లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ భోజనం అనుకోండి, కడుపులను పెట్టిన తర్వాత మళ్ళీ మంచి బిర్యానీ తింటామా, ఎండిపోయిన తర్వాత తినలేము మనం, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్, 5 బెడ్రూమ్స్, 10 బెడ్రూమ్ కూర్చొని ఏం చేసుకో ఆడుకుంటాం, ఒక బెడ్రూమ్ కొనుక్కుంటాం. కానీ డబ్బు అనుకోండి, అది అన్లిమిటెడ్ సోర్స్. 10 కోట్లు చాలంటారా? ఏనా సరే 10 కోట్లు ఇస్తే చాలా డబ్బు, 100 కోట్లు చాలా తెలియదు. 10 కోట్లు వస్తే 1000 ఇస్తే చాలా కుదరదు. భూమి కూడా ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లా అంతా రాయి చేస్తారంటే కామేశ్వరం సార్కి సార్ పక్కనే కదా చిత్తూరు జిల్లా, సరే బాబాయ్ చిత్తూరు జిల్లా కూడా రాయించారంటే సార్ పక్కనే సార్ ప్రకాశం జిల్లా, ప్రకాశం జిల్లా కూడా రాయించారు అంటాడు. సరే ప్రకాశం రాయిస్తామంటే సార్ పక్కన అమరావతి, విజయవాడ కూడా రాయించారు. అంటే వీటికి ఆశకి హద్దు ఉండదు, పరిమితి ఉండదు. అది తప్పు కూడా కాదు. కారణం ఏంటంటే ఈ డబ్బుని దొంగతనం చేసో, మోసం చేసో, వేరే చీట్ చేసే కాదు, నీతిగా నిజాయితీగా సోర్స్గా డెవలప్ చేసుకుని పోయేదానికి తప్పు కాదు. భూములు సంపాదించుకోవడం తప్పు కాదు, ఆస్తులు సంపాదించుకోవడం కూడా ఇది రైట్ మ్యాన్ సంపాదన తప్పు కాదు. దానికి పరిమితి కూడా లేదు. కానీ మనం ఏడైతే పుట్టాము, ఏడైతే ప్రారంభించాము, ఆడే ఉన్నాము అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం, బాధాకరమైన విషయం. ఎక్కడ ప్రారంభమైనాము? మనము ఏజెంట్గా ప్రారంభమైనాము, ఇంకా కూడా అక్కడే ఉన్నాము. ఎప్పుడు టీమేట్గా మారుతాము. అని టీమేట్ ఏంటండి? నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు పని చేసినా పని చేయకపోయినా, నువ్వు ఈ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా, నీ ఇన్కమ్ ఆకుండా తయారైనప్పుడు నువ్వు లీడర్ అవుతావు. లీడర్ ఎప్పుడు అవుతాడు? నీ ప్రమేయం ఉండనా లేకపోయినా నీ ఇన్కమ్ మాత్రం ఆగకూడదు. ఏజెంట్ అంటే ఏంటి? మార్కెట్లో పోయి తిరిగి ప్రయత్నం చేసి ప్లాట్ తెస్తేనే డబ్బు వస్తుంది, లేకపోతే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్ ఈ నెలంతా ఈ మార్కెట్ తిరిగి ప్లాట్ వస్తే డబ్బు వస్తుంది, ప్లాట్ రాకపోతే డబ్బు రాదు. అంటే నిరంతరము వర్క్ చేస్తూ స్థాయి ఏది? ఏజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు టీమేట్స్ ఉన్నారు, ఫ్రంట్ లైన్ వారియర్స్, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఏజెంట్సే. వాళ్ళందరూ కూడా ఇంటింటికి పోయి పాంప్లెట్స్ ఇచ్చి, ప్రతి దగ్గర ఈవెంట్స్ చేసి, ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసి సైడ్ చెప్పి ప్లాట్ క్లోజ్ చేసుకున్నారు. ఆ స్టేజ్ని చేంజ్ చేశారు, లీడర్స్గా టీమేట్స్గా మారారు. టీమేట్స్గా మారిన తర్వాత వాళ్ళ కింద 10 మంది, 20 మంది, 50 మంది, 100 మంది టీం అయినారు. వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ఎదుగుదల కోసం. దీని కోసం ఎవరు పనిచేయట్లేదు. ఫ్రంట్ లైన్ వారియర్ కోసం, లీడర్ కోసం ఏజెంట్ పనిచేయడు. ఏజెంట్ టు బికమ్ ద లీడర్. ఏజెంట్ తను కూడా ఫ్రంట్ లైన్ వారియర్ ఎదిగేదాని కోసం, కాబట్టి లీడర్ ఎదిగేదాని కోసం తను ప్రయత్నం చేయాలి. ఈయన ఆయన కోసం పనిచేయట్లేదు. నోబడీ ఈజ్ వర్కింగ్ ఫర్. మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ కూడా కంపెనీ కోసం పనిచేస్తున్నారంటే చేయబాకండి. మీరు సీనియర్ కోసం పనిచేస్తున్నారు చేయబాకండి.
మీకోసము, మీ పిల్లల భవిష్యత్తు కోసము, మీ సంపాదన కోసం మాత్రమే పనిచేయండి. ఎందుకంటే మీరు సంపాదించేది మీకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి పనిచేసే కంపెనీ ఇన్వెస్టర్గా మారిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినండి, ఫస్ట్ టైంలో ఎవరు పనిచేస్తారు? నేనే పనిచేస్తాను ఏజెంట్గా. రెండో టైం ఎవరు పనిచేస్తారు? మేనేజ్మెంట్ చేస్తారు, నా టీం పనిచేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? నాకైతే కొంతమంది మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు పనిచేస్తారు, నేను జనరల్ మేనేజర్ మాట్లాడతాను. ఆ తర్వాత నేనేం మాట్లాడతాను అంటే ఇప్పుడు ఫస్ట్ షేర్ పనిచేస్తాను, సెకండ్ షేర్ పని చేయకుండా నేను మేనేజ్మెంట్ చేస్తున్నాను, ట్రైనింగ్ ఇస్తున్నాను, మోటివేట్ చేస్తున్నాను. నేను ఆఫీస్లో కూర్చొని ఐఎమ్ గివింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఆ తర్వాత మేనేజర్స్తో మాట్లాడుతున్నా. ఆ తర్వాత ఇన్వెస్టర్గా మారిన తర్వాత నేను పనే చేయను, నేను ఎక్కడున్నా సరే నా కింద డబ్బు పనిచేస్తున్నాను నా కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 కోట్లు ఉందనుకోండి, 2 కోట్లు మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ 4 crores 5 crores పెరుగుతూ పోతుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ, పనిచేస్తుంటుంది. సో ఈ సైకిల్లో ఎంత త్వరగా మనం ఇన్వెస్టర్ ట్రైనింగ్ చేరగలుగుతాం అనేది క్రైటీరియా. 6 నెలల సంవత్సరమా అనేది. సో దీన్ని రీచ్ అయిన కోసంగా మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పని చేయలేదనుకో, కింద కరెక్ట్గా పని చేస్తున్నాను, మెజర్ చేయగలిగింది. అందువల్ల ఏజెంట్గా గ్రౌండ్కి వెళ్ళి ప్లాట్ అమ్మితే అప్పుడు నాకు సాధకవాదంగా తెలుస్తాయి, కస్టమర్ సైకాలజీ తెలుస్తుంది, ఎలా క్లోజ్ చేయాలి తెలుస్తుంది, ఎక్కడ క్లయింట్లు దొరుకుతాడో తెలుస్తుంది, ఎలా మోటివేట్ చేయాలి తెలుస్తుంది. నేను నేర్చుకున్నాను కాబట్టి నా జూనియర్కి నేను ట్రైనింగ్ ఇవ్వగలను, ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను, ఆ వర్క్ నేర్చుకుంటాను. సో ఫస్ట్ ఫేజ్లో వర్క్ నేర్చుకోవాలి. ఎంత నేర్చుకోవాలంటే వీళ్ళకి వరకు ఎంత నేర్చుకోవాలంటే 100 రకాలు ఫెయిల్ అయ్యేటట్టు కాదు. అది కస్టమర్లు పెట్టాం ఫెయిల్ అయిపోయింది, 100 పెట్టాం ఫెయిల్ అయిపోయింది. దట్స్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్, దట్స్ ఆల్ యువర్. అదే నీ యొక్క బలము. నీ బలం ఏంటంటే ఎన్నిసార్లు ఓడిపోతావు, అదే నీ బలం. కస్టమర్ తిరిగిపోయినావు, కస్టమర్ తీసుకెళ్ళాను, క్లోజ్ కాలేదు, నువ్వు కొంత నేర్చుకున్నావు. అలా ఇంకో కస్టమర్ తీసుకెళ్ళి ఇంకో సైడ్కి వెళ్ళావు, అలా క్లోజ్ కాలేదు, కొంత నేర్చుకున్నావు. అలా ఈ నేర్చుకొని బలపడేటప్పటికి నువ్వు లీడర్గా తయారవు. స్టెప్పింగ్ స్టోన్ సక్సెస్, స్పైక్ స్టేజ్కి వెళ్ళేది కోసం. సో ఫస్ట్ ఫేజ్లో మనము ఏజెంట్గా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలా, కష్టపడాలా, హార్డ్ వర్క్ చేయాలా. ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒకటే తాపత్రయం, ఒకటే క్లోజ్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, గెలవాలని కసి పట్టుదల ఉండాలి. కసి పట్టుదల ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రీచ్ అయిపోతారు. అంటే అందరూ కష్టపడతారు. బాగా గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఏంటంటే రిక్రూట్మెంట్ చేసేటప్పుడు సీనియర్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసము ఒక 2 గంటలు 3 గంటలు మాట్లాడాలి. ఒక 1 week 15 days 1 month పక్క తిప్పుకోవాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఆ ఏజెంట్ అసెస్ చేయాలా, ఆ ఏజెంట్ని అసెస్ చేయాలా. ఏజెంట్కి ఉన్నటువంటి నీడ్స్ ఏంటి నువ్వు తెలుసుకోవాలా. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఒక మనిషి వస్తే ఆ మనిషి యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటో నువ్వు అసెస్ చేయాలా, కూర్చోవాలి, మాట్లాడాలా. మీ ఫాదర్ ఏం చేస్తారు, మీ మదర్ ఏం చేస్తారు, సొంత ఇల్లు ఉందా, కారు ఉందా, పొలం ఉందా, మీ అమ్మజల్లులు ఉన్నారా, పెళ్లి చేసిన పనులు, అప్పులు ఉన్నాయా, ఎవ్రీథింగ్ అతని యొక్క రిక్వైర్మెంట్స్ ఎందుకు నువ్వు తీసుకుని నేర్చుకోవాలా. నువ్వు అసెస్ చేయాలి. అందులోని ఎవరైతే నీ దగ్గరికి వస్తాడో అసెస్మెంట్ చేయాలా. అతను ఎందుకు ఈ ఫీల్డ్కి వచ్చాడు, అతను ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అతనికి ఏమి బాధలు ఉన్నాయి, ఏమి కష్టాలు ఉన్నాయి. దిస్ ఇస్ ఆల్ అన్ అసెస్మెంట్ రిపోర్ట్. ఎవ్రీబడి హాస్ టు టేక్ అన్ అసెస్మెంట్ రిపోర్ట్. వచ్చిన వెంటనే సంతకం పెట్టేసి ఫీల్డ్కి వెళ్ళిపోతుంది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు రీడ్, యు హావ్ టు స్టడీ. అసెస్మెంట్ చేయాలి. అతన్ని ఏం అసెస్మెంట్ చేయాలా, అతని రిక్వైర్మెంట్స్ ఏందో, అతను ఎందుకు వచ్చాడో, అతని కోరిక ఏంటో, అతని కోరికలు ఏంటో, అవసరం గుర్తించి అన్ని అసెస్మెంట్ చేసుకోవాలా. రెండోది అసెస్మెంట్ ఏంటంటే అతని బలాన్ని అసెస్మెంట్ చేయాలా. అతని బలమేంటి, నీ బంధువులు ఎక్కడున్నారు, నీ స్నేహితులు ఎక్కడున్నారు, నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, నీ క్లాస్మేట్స్ ఎక్కడున్నారు, ఏ ఏరియాలో ఉన్నావు, నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు, నీ కేపబిలిటీస్ ఏంటి, నీ ఎడ్యుకేషన్ ఏంటి, నీ డ్రెస్ కోడ్ ఏంటి, ఎవ్రీథింగ్ అసెస్మెంట్ చేయాలా. ఒకటి అతని రిక్వైర్మెంట్స్, 2 అతని కేపబిలిటీస్, రిసోర్సెస్ చేయాలా. దాంట్లో బలహీనతలు కూడా గుర్తించాలా, అతని బలహీనతలు కూడా మనం తెలుసుకోవాలా. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని అసెస్మెంట్ అంటే అతని రిక్వైర్మెంట్. సార్ నాకు 50 లక్షలు అప్పున్నాను, అది రిక్వైర్మెంట్ రాసుకోవాలి. రెండోది, సార్ నేను ఇంజనీరింగ్ MBA చేసుకున్నాను, రాసుకో MBA. సార్ నాకు రోజు ముందుగా కనబడుతుంది, రాసుకో. అతని బలహీనతలో నువ్వు బలమవు. అతను ఎక్కడైతే బలహీనతగా ఉన్నాడో ఆ బలహీనతలో నువ్వు బలంగా ఉండు. అతను ఆ యొక్క తప్పుని దాన్ని మార్పించదు. అతని బలం ఎక్కడైతే ఉందో అక్కడ బలాన్ని వాడుకుంటు, బలాన్ని నువ్వు వాడుకో, బలహీనతని బలంగా మార్చే ప్రయత్నం చేయి. అతను అసెస్మెంట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెస్మెంట్ చేసినప్పుడు నీతో తిరగాలి కొత్త వ్యక్తి.
ఒక రోజు, 2 రోజులు, 1 వీక్, 2 వీక్, 3 వీక్స్, 1 మంత్, 2 మంత్స్, 3 మంత్s నిన్ను చూస్తూ ఎదుగాలి. నిన్ను చూస్తూ ఎదుగాలి. నిన్ను చూస్తూ ఎదగాలంటే నీలో థింకింగ్ స్టైల్, నీ కేపబిలిటీ, నీ కెపాసిటీ, నీ యొక్క మంచితనము, నీ మాట, నీ ఫ్లో చేసే విధానం నిన్ను చూసి నేర్చుకోవాలి. అంటే ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలు నిన్ను వదిలిపోకూడదు, ఎన్ని చేయాలా? ఊరికే అప్లికేషన్ రాసేసి రేపు ఫీల్డ్కి వెళ్ళి ప్లాట్ తెచ్చామంటే వాడు ఒక ప్లాట్ అయిన పెద్ద తోపైపోయేసి నీ మాట వినడు, ఇంత మాట వినడు. ఎందుకంటే ఇది అడ్డాకుండా జరుగుతుంది. నువ్వు అతనితో ప్రయాణం చేస్తే అతని బలాలు బలహీనతలు తెలుసుకొని ఆ బలహీనతలు నువ్వు బలమయ్యి అతని బలాన్ని నువ్వు వాడి అతను సక్సెస్ చేయగలిగే స్థాయికి కదా అతను నువ్వు నెల 2 నెలలు నడిపిస్తే జీవిత కాలం నీ కాలేజీ పడు. ఎందుకంటే అతనికి ఎవరికైనా మనస్సాక్షి ఉంటుంది. ఈ మనస్సాక్షి తెలుస్తుంది, ఈయన వల్ల నేను గెలిచాను, ఈయన నా కష్టంలో, నా పరిస్థితుల్లో, నా ఇబ్బందుల్లో, నా అవసరంలో నేనున్నానని భరోసా ఇచ్చాడు, నన్ను గెలిపించాడు అనే పదం ఉంటుంది జీవితకాలంలో. అతను నేను వదిలిపోడు, ఇన్ని రోజులు పని మీతో మీటింగ్లో ఉన్నాడు. సో నెంబర్ 1 ఏంటంటే అసెస్మెంట్ చేయాలి. అసెస్మెంట్ చేసిన తర్వాత అతన్ని తిప్పిన తర్వాత ఫీల్డింగ్ పంపించాలి. సో 5వ అవుతుంది మీరు బలపరిచి చేయాల తర్వాత ఏంటంటే ఎన్ని అయిన తర్వాత ఎంత మోటివేట్, ఏం పర్వాలేదు నేను ఉన్నాను. ఫస్ట్ 1 నేను వచ్చిన వెంటనే అసెస్మెంట్ చేయాలి. నువ్వు మాట్లాడాలా, మనసుతో మాట్లాడాలా, ప్రేమగా మాట్లాడాలా, అతని యొక్క సమస్యను అర్థం చేసుకోవాలా, అతను పరకాయ ప్రవేశం చేయాలా, అతను ఏమవుతుంది రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, రిక్వైర్మెంట్స్ నీవుగా భావించాలా, అవన్నీ మాట్లాడిన తర్వాత హార్ట్ టు హార్ట్, హ్యాండ్ టు హ్యాండ్ టచ్ ఉండాలి. టచ్ అయిన తర్వాత అతన్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత అతన్ని మోటివేట్ చేయాలి. ఏం పర్వాలేదు, 6 నెలలు కానీ, 3 నెలలు కానీ, 4 నెలలు కానీ, సంవత్సరం కానీ డెఫినెట్గా ఫైన్ మార్నింగ్ ఖచ్చితంగా గెలుస్తావు, నాకు డౌట్ లేదు. మేమంతా నువ్వు గెలిపిస్తావు భరోసా ఇచ్చి మోటివేట్ చేసిన తర్వాత అప్పుడు వర్క్లో పంపించాలి. వర్క్లో పంపించిన తర్వాత డెఫినెట్గా గెలుస్తాను. ఎందుకంటే అతలో ఉన్న భావాలు చెప్పుకునే వ్యక్తిగత కాదు, ఆ భావాలని ఆ యొక్క అవసరాలు తీర్చే వ్యక్తిగా నువ్వు కనపడాలా అతనికి నువ్వు ఒక గురువుగా, ఒక లీడర్గా, ఒక లీడర్గా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపోయాడు నెంబర్ 1. సో అలా చేసిన తర్వాత అతనికి కూడా ఒక 3 విషయాలు మాత్రం మన సీనియర్స్గానే వాళ్ళకి ప్రతి మనిషి మనకి ఏం కావాలో స్పెసిఫిక్గా తెలియదు. స్పెసిఫిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లాట్లు అమ్మాలా అనుకో, అది వేక్ మాట లేకపోతే ఇక్కడ పుస్తకం రాయాలనుకో, అది వేక్ మాట. నేను ఢిల్లీ పోవాలా, వేక్ మాట. ఎన్ని వేగ్గా మాట్లాడుతారు. స్పెసిఫిక్గా ఈ నెలలో నేను 2 ప్లాట్లు అమ్మాలా, ఇది స్పెసిఫిక్. దీనికి సెకండ్ థాట్ లేదు. లేకపోతే డిసెంబర్లో, మార్చిలో ఈ నెలలో నేను 10 మంది రిక్రూట్ చేయాలి, ఇదే స్పెసిఫిక్గా ఉండదు. ప్రతి దానికి స్పెసిఫిక్ ఉండాలండి. ఇల్లు కట్టాలనుకున్నాను, కారు కొనాలనుకున్నాను, కారు కొంటావు, ఇప్పుడు లోపల కొంటావు, ఎంతలో కొంటావు, ఏ మోడల్ కొంటావు, ఇల్లు కట్టాలి, ఎన్ని ఎకరాలు కట్టావు, ఎన్ని ఫ్లోర్లు కట్టావు, ఎప్పుడు లోపల కట్టావు, స్పెసిఫిక్గా ఉన్నప్పుడు మాత్రమే మనం మాట్లాడగలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ ఉదయం చేసిన తర్వాత ఈరోజు మాట్లాడదు, ఈరోజు నేను కనీసం 2 రిక్రూట్ చేయాలా, ఈరోజు నేను మినిమం 5 మంది మాట్లాడాలా, ఈరోజు నేను ఖచ్చితంగా నేను సైట్ నుంచి పెట్టాలా. స్పెసిఫిక్గా ఎవడైనా సరే అనుకుంటే ఖచ్చితంగా ఉండాలి. స్పెసిఫిక్గా ఎగ్జాక్ట్గా ఇది చేయాలని, ఏదో చేస్తాను కాదు. పుస్తకం రాస్తాను, పుస్తకం రాయాలని కూడా నేను 100 పేజీల పుస్తకాన్ని, ఒక కవితని 3 నెలల లోపల రాయాలనుకున్నాను, ఇది స్పెసిఫిక్. పుస్తకం రాస్తాను అయిపోతుంది, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, అది ఏదైనా సరిచేది. స్పెసిఫిక్గా నీ గోల్స్ కానీ, నీ రిక్వైర్మెంట్స్ కానీ నీకు ఉండాలా, నీ జూనియర్కి ఉండాలా, నీ ఏజెంట్ కూడా నువ్వు నేర్పించాలా. ఆయనకు ఒక 20 లక్షలు కావాలంటే 20 లక్షలు నేను సంపాదించేస్తాను పో, నీకేం ప్రాబ్లం లేదంటే అది వేక్ మాట. నాతో పాటు 6 నెలలు ఉండు, 25 లక్షల రూపాయలు తీర్చేస్తాను, నేను నిజాన్ని చేయిస్తా పని. స్పెసిఫిక్గా 6 మంత్స్ లోపల నాది బాధ్యత, నువ్వు పని చెయ్యి, నీ 20 లక్షల రూపాయలు అప్పుడు తీరిపోద్ది. స్పెసిఫిక్గా చెప్పినప్పుడు డెఫినెట్గా అతనికి మనసులో ఉంటుంది. టైం అయిపోతా ఉంటే మరి 6 నెలలు అన్నాడు, నెల అయిపోయింది, 5 నెలలు ఉంది, ఆయన నీ పేరు కూడా నువ్వు వస్తున్నావు. అదే కదా 20 లక్షలు తీర్చేస్తారంటే ఇప్పుడు అది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు. స్పెసిఫిక్గా గోల్స్ ఉన్న వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు, లేకపోతే కాదు. రెండోది ఏంటంటే దాన్ని మెజర్ చేయగలగాలి. మెజర్మెంట్స్ ఉంటుంది. ఏముంటుంది, కొందరికి సెంటీమీటర్లు, మీటర్లు, కిలోమీటర్లు ఉంటుందా, వెయిట్ ఉంటుంది, మెజరింగ్ టూల్ ఉంటుంది కదా. పెర్ఫార్మెన్స్ సక్సెస్ కూడా మెజర్స్ ఉండాలి, మెజరింగ్ ఉండాలి. దట్ ఇస్ మెజరబుల్ సెల్ఫ్. ఎలా మెజర్ చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ ధనశేఖర్ అనుకోండి, ధనశేఖర్ నేను ఈ కంపెనీలో 2 సంవత్సరాలు ఉన్నాను. 2.5 years లోపల
హౌ మెనీ అసోసియేట్స్ నాకు ఉన్నారు, ఎంతమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు, ఎన్ని ప్లాట్లు మొత్తం అమ్మగలిగినాను, ఏ లేఅవుట్లు అమ్మగలిగినాను, అంటే మెజర్ సార్. నేను ఎందుకు అమ్మలేకపోయినప్పుడు తెలుస్తుంది, మెజర్ చేస్తే తెలుస్తుంది నీకు ఎక్కడ అవ్వాలి. ఇప్పుడు చూస్తేనే కేజీ ఉంది, 1/2 కేజీ ఉంది తెలుస్తుంది. తూగిపోతే చేతి పట్టుకుంటే ఎంత అవుతుంది తెలియదు కదా. కరెక్ట్గా మెజర్మెంట్ పక్కన చూస్తే 1/4 కేజీ ఉంది, 100 గ్రాములు తక్కువ ఉంది, తూగిపోతే ఏమి తెలియదు ఎవరికి కూడా. సరే బట్టలు పట్టుకెళ్ళాలనుకోండి, ఆయన ఏది తీసుకుంటారు మెజర్ లేకుండా, కొలవలు తీసుకుంటారా? డెఫినెట్గా మెజర్మెంట్ ఉంటుంది. అలాగే నీ సక్సెస్ కూడా, నీ రిక్వైర్మెంట్స్ కూడా, నీ అవసరాలకు కూడా, నువ్వు చేసే పనికి కూడా మెజర్మెంట్ అనేది ఉండి తీరాలా. మెజర్మెంట్ ఎలా ఉండాలంటే క్యాలిక్యులేట్ చేసుకో. ఆన్ అండ్ యావరేజ్ జనవరి ఫిబ్రవరి మార్చి అయింది, యావరేజ్గా నేను ఎంతమంది రిక్రూట్ చేయగలిగినాను, ఎన్ని సైడ్ విజిట్ పెట్టాను, ఎన్ని క్లోజ్ అయినాయి, మరిస్తే ఎంతమంది సైడ్ విజిట్ వస్తున్నారు, ఎంతమంది సైడ్ విజిట్ వస్తే ఎన్ని క్లాస్ క్లోజ్ అవుతున్నాయి. ఇట్స్ ఆల్ ఎవ్రీబడి హ్యాస్ టు మెజర్ ఇట్. వేగంగా ఎవరు పని చేయొద్దు. ఏదో ఒక్కదైనా పోయినాం, దిగుచోపెట్టాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యు హావ్ టు రైట్ డౌన్. మళ్ళీ నువ్వు మార్చి అయిపోయిన తర్వాత తిరిగి చూస్తే మార్చి నెలలో నువ్వు ఏం పని చేసావు, రిజల్ట్స్ వచ్చిందా రాలేదా, ఎందుకు రాలేదు అనే దానికి నీకు ఆన్సర్ ఉండాలా. ఆన్సర్ ఉండాలి, యు హావ్ టు రైట్ డౌన్. అందరూ డైరీ ఇచ్చాం, ఎవ్రీబడి హ్యాస్ టు రైట్ డౌన్ డైరీ. డైరీ ప్రతిరోజు నీ యాక్టివిటీ రాసాం అనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది నెలంతా పని చేసిన తర్వాత ఎప్పుడు పని చేసాము, ఎన్ని గంటలు పని చేసాము, ఎంతమందిని కలిసాము, ఎందుకు రిజల్ట్స్ రాలేదు, ఎందుకు రిజల్ట్స్ వచ్చింది, ఎవ్రీథింగ్ యూ విల్ ఫైండ్ అవుట్. మెజరింగ్ అయిన తర్వాత ప్రతి దానికి ఒక టర్మ్ ఉంటుంది, ప్రతి దానికి సమయం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ సమయం ఉంటుంది, పుట్టుకి సమయం ఉంటుంది, చనిపోయే సమయం ఉంటుంది, అవునే కదా. సంపాదనకి సక్సెస్ కూడా సమయం ఉంటుంది, అవునా. సంపాదనకి సక్సెస్ కూడా సమయం ఉంటుంది. ఇప్పుడు 2023 దాకా కాలేదు, 2024లో సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలంటే వాట్ ఆర్ ద స్టెప్స్, వాట్ ఈస్ మై స్పెసిఫిక్ గోల్ అండ్ వాట్ ఈస్ మై మెజరబుల్ యాంగిల్ ఎలా ఉంది, చేసిన తర్వాత లేదు ఈ టైంలో కంప్లీట్ చేశారు లేదా. ఇవన్నీ కూడా రోజు నేర్చుకుంటేనే అందరూ కూడా మేనేజర్లు ఎదగలుగుతారు. లేకపోతే మళ్ళీ ఏజెంట్గానే ఉంటారు. ఇంకో 1 year తర్వాత కూడా మళ్ళీ 1 year ఏజెంట్, మళ్ళా 2వ సంవత్సరం ఏజెంట్, మళ్ళా 2025 ఏజెంట్ ఉంటాము. ఏజెంట్ నుంచి ప్రమోట్ అయ్యి మేనేజర్ అయ్యి ఫ్రంట్ లైన్ వారియర్ అయ్యి అక్కడికి ఇన్వెస్టర్గా మారాలంటే మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్పెసిఫిక్గా గోల్ పెట్టుకొని ప్రతిదాన్ని మెజర్ చేసుకుంటూ మన పనిని మనం గుర్తించి మన పనిని మనం కౌంట్ చేస్తూ మన పనిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం ఎంత చేస్తామో ఎంత చేయాలని ఆలోచించుకుంటూ ఎప్పటికప్పుడు మన ఐడియాలజీ మార్చుకోవాలి, నానా ఫ్యాక్షన్ మార్చాలి. ఎవ్రీ డే యూ హ్యావ్ టు పుట్ ఏ న్యూ స్ట్రాటజీ తీసుకుంటారు. ఒక స్ట్రాటజీ నచ్చలేదు, సక్సెస్ కాలేదు, యూ హ్యావ్ టు పుట్ సమ్ అదర్ స్ట్రాటజీ. సో ఎలా చేయాలని ఉన్నారు, ఆ విధంగా మనం తయారు చేసుకోగలిగితే నిరంతరం పని ఉంటుంది. సో ఈ రాయించి ఫ్రంట్ లైన్ వైరస్ ఎవరు కానీ సరిపోకుండా నెక్స్ట్ ఈ స్టేజ్ దాటి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలి. ఎవ్రీబడి హ్యాస్ టు బికమ్ ది లీడర్స్. లీడర్ అంటే వెనకాల ఒక 10 మంది, ఒక 20 మంది నడిచిపోతూ ఉంటే వెనకాల ఒక 20 మంది వస్తుంటే దాన్ని ఎవరైతే లేదు. ఒకరికి లోకి పోతుంటే ఇవాళ అలోన్ కెనాట్ వర్క్అవుట్. సో లీడర్స్ ఎదిగిన రోజు మనకి విస్తారమైన వర్క్ ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, హ్యూజ్ మనీ ఉంది, మనకు అవసరం ఉన్నాయి. తీర్చుకోవడానికి కేవలం ఏంటంటే ఈ యొక్క వర్క్ని ఎలా కంప్లీట్ చేయాలా, ఎలా రిక్రూట్ చేయాలా అని చేయగలిగితే చాలా త్వరగా ప్రతి ఒక్కరు. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ కాకుండా ఫెయిల్ అయ్యేవాళ్ళు ఎవరు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినారు, అంతకుముందు ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరు ఆల్మోస్ట్ పాస్ అవుతారు. ఎప్పుడు ఫస్ట్ ఇయర్లో పాస్ అవుతారు, లేకపోతే మళ్ళీ సప్లిమెంట్ పాస్ అవుతాడు, మళ్ళీ పాస్ అవుతాడు. ఫెయిల్ అయిన కొంతమంది అంటారు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీ ముందు తీసుకోండి, అంటే 10 సంవత్సరాల క్రితము 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు 5 మంది అనుకోండి, అంతమంది 10 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ ఊళ్ళో 10th క్లాస్ ఫెయిల్ అయిన ఉంటారు, ఎవరు ఉంటారా? ఎవరు లేరు, అందరూ పాస్. కాబట్టి అందరూ పాస్, అందరూ పాస్. కానీ ఆ 1 year పాస్ అయినామా? ఇప్పుడు అమెరికాలో ఇక్కడైతే 1 year కదా ఎడ్యుకేషన్ సిస్టము. అమెరికాలో 3 months ఒక షెడ్యూల్ ఉంటుంది. 3 months ఎగ్జామ్ పాస్ అయితే మళ్ళీ ఇంకో 3 months ఇంకోటి మళ్ళీ అంతే కదా. అదే ఎవ్రీ 3 monthsకే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా అయితే మన పరిస్థితి మనందరం పాస్. కానీ 3 నెలలు పాస్ అయినామా, 6 నెలలు పాస్ అయినా, సంవత్సరం పాస్ అయినా, 2 సంవత్సరాలు పాస్ అయినా క్రైటీరియా. దానికి అంటే మెజర్ వస్తారు, అదే బిజినెస్ కాదు, డబ్బులు రావాలి పదవుతుంది. ఎందుకంటే మీ ముందు చాలా మంది సీనియర్స్ లక్షల రూపాయలు సంపాదించుకున్నారు. సో వాళ్ళకి 4 చేతులు లేవు, 4 కాళ్ళు లేవు, వాళ్ళకి 48 hours టైం లేదు, వాళ్ళకి సపరేట్ రేట్ లేదు, వాళ్ళకి సపరేట్ ప్రాజెక్ట్ లేదు.
అందరికీ ఉండేది 2 కాళ్ళు 2 చేతులు 24 గంటల టైమే ఉంది. అందరికి అదే ప్రాజెక్ట్, అందరికి అదే ప్రైజ్ ఉంది. బట్ సంబడి ఈస్ డూయింగ్ అండ్ మీరు చేయలేకపోతున్నారంటే ద ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ మీ ఓన్లీ, దట్ యూ హ్యావ్ టు రెక్టిఫై యువర్ సెల్ఫ్. నీకు నువ్వే రెక్టిఫై చేసుకో తప్ప వేరే వాళ్ళు చేసేది కాదు. కాబట్టి ఎంత త్వరగా సక్సెస్ అవుతాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా. దానికి సంబంధించి మీరు సీరియస్గా కూర్చోవాలా, స్ట్రాటజీస్ ప్లాన్ చేయాలా, మాకు కొత్త కొత్త ఐడియాలు తీసుకురావాలా, మీరు డిస్కస్ చేయాలా, మార్కెట్లోకి వెళ్ళాలా, చేసుకుంటా ఉంటే యాడ్స్, ఆన్లైన్ ఆఫ్లైన్ ఈవెంట్స్ చేసుకుంటా ఉంటే త్వరగా రీచ్ అవుతాము. సో మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసి యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్ అయిపోవాలా. ఫ్రంట్ లైన్ వారికి వచ్చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రంట్ లైన్ వారి అనేది క్రైటీరియా ఉన్నాను 20 ప్లాట్ల, కేవలం 20 ప్లాట్లు అంటే ఫ్రంట్ లైన్ వారికి 25 ప్లాట్స్ 25 ప్లాట్ 625 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేస్తే దే విల్ బికమ్ ద లీడర్స్. లీడర్ అయిన తర్వాత వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, టూర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రానున్న రోజుల్లో మంచి సాలరీస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అది 625 ఎకరాలు త్వరగా కంప్లీట్ చేయగలిగింది రిజిస్ట్రేషన్. దాన్ని ఎవ్రీబడి విల్ బికమ్ ది లీడర్ ఇన్ శ్రేయ కంపెనీ. 50 మంది టీం ఉండాలి, 50 మెంబర్స్ టీం ఉండి 625 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేస్తే దే ఆల్ బికమ్ ది లీడర్స్. సో దాని ప్రకారం ఎంత త్వరగా చేయగలుగుతాం, త్వరగా లీడర్షిప్లోకి వచ్చేస్తాం అనేది క్రైటీరియా తీసుకోవాలి. సో ఇలా సర్జెస్ పాజిటివ్ కంప్లీట్ చేసేస్తే మీరు అయిపోతారు. అలా కావాలని కోరుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనీ మాత్రమే రూల్ చేస్తుంది. మీరు మిగతావన్నీ పాత రోజులు లేదని చెప్తున్నారు, కానీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పాత రోజుల్లో మనీ అంటే మనీ మేక్స్ మంకీ థింగ్స్, ఆ తర్వాత మనీ మేక్స్ మెనీ థింగ్స్, ఇప్పుడు మనీ మేక్స్ ఎవ్రీథింగ్. ఏమి చేయాలన్నా ఏమి కావాలన్నా డబ్బులు మంచిది. డబ్బు డబ్బుతో కాదు ఎనీథింగ్, ఏమి చేయలేవు. డబ్బు సంపాదించడం రియల్ ఎస్టేట్ కంటే కూడా వేరే ఫీల్డ్, వేరే ఉద్యోగం ఏది లేదు. నేను అన్ని చూశాను, నేను ఉద్యోగాలు చేశాను, వాళ్ళు చూశాను, అన్ని రకాలు చూశాను. ప్రపంచం అంతా సులభంగా పెట్టుబడి లేకుండా హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ ఒక సిస్టమేటిక్గా హ్యూజ్ మనీ అన్ని చేయగలిగేది ద ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ రియల్ ఎస్టేట్. ఆ ప్లాట్ఫామ్లో ఎస్పెషల్లీ శ్రేయ కంపెనీ, ఈ శ్రేయ కంపెనీలో నిరంతరం 24/7 పనిచేస్తూనే మంచి ప్రాజెక్ట్స్ ఇవ్వాలా, ఎక్కువ ప్రదేశాలు ఇవ్వాలా, ఎక్కువ ఆఫీసులు పెట్టాలా, ఎక్కువ ప్రాజెక్ట్స్ ఎక్కువ మంది ఫిక్స్ అవుతారు అనే ఆలోచన. ఏదో 10 మంది చేస్తారు, స్కూల్లో చేస్తారు కాదు, ఎక్కువ మంది ఎక్కువ ఏరియాలో ఎక్కువ మంది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ కంపెనీ యొక్క సక్సెస్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అవ్వడం కంపెనీ సక్సెస్. సో లీడర్ మా లీడర్స్ అంతా వాళ్ళు పనిచేస్తారు. మా వాళ్ళందరూ కూడా ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కూడా 24/7 వర్కింగ్ ఫర్ ది సక్సెస్ పీపుల్ ఉంది. కంపెనీ కోసం కాదు, దే ఆర్ వర్కింగ్ ఫర్ ది టీమ్ టు సక్సెస్. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదిగితే కుటుంబంలో శాంతి సంతోషాలు, సమాధానం, పిల్లల భవిష్యత్తు, పిల్లల మంచి ఎడ్యుకేషన్, మంచి విద్య, పేదరికం పోయి మంచి సమాజము, అందరూ ఆరోగ్యంగా ఉండగల సమాజ నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములు. సో ఐ థ్యాంక్ ఎవ్రీ ఫ్రంట్ లైన్ వారియర్. మీరు చెప్పకూడదు, ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కూడా ఇంట్లో కంటే ఇక్కడ ఎక్కువ టైం ఉంటున్నారు. ఇంట్లో కంటే అవును కదా, ఆ ఉదయం నుంచి సాయంకాలం ఇక్కడే ఉంటారు, నిరంతరం కనుక్కుంటుంటారు. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, పని చేసి నువ్వు సంపాదించుకొని బాగుంటుంది. ఎవరు చెప్పారు ఈ రోజు ఎవరు నాకు చెప్పేవాళ్ళు చెప్పండి, ఈ రోజు ఎవరు నాకు చెప్పండి. అవునా కదా, ఈ రోజు ఎవరు లేరట, మంచి కోరుకునేవాళ్ళు. ఈ లీడర్స్ అంతా కోరుకున్నాం. అందరూ రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి మీరు గెలిచేదానికి అవకాశాలు ఇచ్చి మీకు మంచి ప్రాజెక్టులు ఇచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చి ఈ పీపుల్ సక్సెస్ అవ్వండి. మీరందరూ కూడా హ్యాపీగా డబ్బు సంపాదించి హాయిగా ఉండండి. ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ నిరంతరం పని చేస్తున్నారు. నేను చూస్తున్నాను కదా, ఉదయం నుంచి సాయంకాలం దాకా కంటిన్యూస్గా. ఈరోజు కూడా ఎండలో 3 గంటలకి మన శ్రీనివాస్ భరత్ సైడ్ నుంచి పెట్టాడు. మళ్ళీ 12 గంటలలో మన ప్రభాకర్ సైడ్ నుంచి పెట్టినాడు. ఇది ఎంత ఎండ ఉంది అనుకుంటున్నారు, ఆ ఎండలో తింటున్నారు. సో దే ఆర్ వర్కింగ్ హార్డ్, దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ సర్వీస్ తీసుకోండి, సపోర్ట్ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఒక చెట్టు ఉంటుంది అనుకోండి, ఆ చెట్టుకి కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మ చెట్టుతో పాటు ఉంటేనే కొమ్మకు ప్రాణం, కొండకు జీవం, కొమ్మ బతుకుతుంది. గుర్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ జామ చెట్టు ఉంది అనుకోండి, జామ చెట్టు కొమ్మలు ఉంటాయా? కొమ్మ చెట్టుతో కూడా అంటుకట్టబడి ఉంటే దానికి సప్లై అవుతుంది, వాటర్ అవుతుంది, అన్నీ బతుకుతుంది. అది కట్ చేస్తే ఏమవుతుంది, కొమ్మ ఎండిపోతుంది. ఇవి కూడా నీ సీనియర్తో అలా మమేకమైనంత కాలం నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను తీసుకెళ్తాడు. కష్టము, నష్టము, ఇబ్బంది, అన్నింటిలో మోటివేషన్ చేసి నేను ట్రైన్ చేసి నేను సక్సెస్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వు నీకు డైరెక్ట్ అయినా అనుకోండి, నీకు సప్లై అన్నది, వాటర్ సప్లై సోర్స్ పోతుంది, సప్లై సోర్స్ పోతుంది. జూనియర్స్ అందరూ ఉన్నారో యూ ఆల్వేస్ సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఎంత ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో? సమస్యలు లేని ప్లేస్ లేదు. చెట్టుకైనా, పుట్టకైనా, గాలికైనా, ఏ ప్రపంచ దేశాలు సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉంటాయి. సమస్య ఇన్ హౌస్ సమస్య, ఇంట్లో సమస్య ఉంటుంది, వీధిలో సమస్య ఉంటుంది. ఇంట్లో సమస్య వీధిలో పెట్టకూడదు, అవునా? వీధిలో సమస్య ఇంట్లో తీసుకోకూడదు.
యాడ సమస్యను పరిష్కరించుకోవాలా, సమస్య లేని జీవితం లేదు, సమస్యను పరిష్కరించుకోవాలి, ఎంత త్వరగా చేసుకోవాలి. ఈరోజు సమస్య ఈరోజు పరిష్కరించుకోవాలి. ఇప్పుడు భార్య పడుతుంటారు, గొడవ పడరా, రోజు గొడవ పడతారు. నిద్ర పుట్టుకున్న తర్వాత తెల్లకుంటుంది సమస్య, తెల్లకుంటుంది సాయంత్రం సమస్య, లైట్ సమస్య లేదు. కాబట్టి సమస్య లేదు, సీనియర్కి లీడర్కి ఉంటుంది. ఆ సమస్య ఏంటంటే రాత్రి మనం ఎలా మర్చిపోతాము, తెల్లారి మర్చిపోవాలా, సీనియర్ ఫోన్ చేయాలి, జూనియర్ ఫోన్ చేయాలా, కలిసి ఉంటే కలర్చకము, విడిపోతే ఏమి చేయలేము. 5 ఏళ్ళు బిగిస్తే ఏ పనులు చేయగలుగుతాము, విడిగా ఒక్క పని కూడా చేయలేదు. ఈ బట్టలు నేను పెద్దది కూడా ఈ ఏళ్ళు గురించి చెప్పి మీకు వదిలేస్తాను. ఏళ్ళు ఉన్నాయి కదా, ఏళ్ళు ఏముందంటే బట్టలు వాళ్ళు చెప్పిందంట, నేను చాలా లావుకున్నాను, నేను లేకపోతే మీరు ఏ పని చేయలేరు, నేనే గొప్ప అనింది. ఏమన్నా నేనే గొప్ప అనింది ఈ ఏళ్ళు. ఆ తర్వాత ఈ వేలు చెప్పిందంట, షట కూర్చోబడి లేమంటే లేయాలా, నేనే చెప్తే నేను చేయాలా, నేనే గొప్ప అనింది. ఏమన్నా నేనే గొప్పది. అప్పుడు నోరు మూసుకో, ఎవరు పొడవున్నారు చూడండి, నేనే పొడవుకున్నాను, నేనే గొప్ప అనిందంట. నేను మధ్య వేలు నేనే గొప్ప అనిందంట. ఈ మధ్య వేలు నోరు మూసుకో, ప్రపంచంలో వివిధ బంగారు డైమండ్లు నీకేరు నాకేస్తారు, సో నేనే గొప్ప అనిందంట. నేనే రింగ్ ఫింగర్ దీన్ని తమ్మంటాము, దీన్నే ఫింగర్ అంటాము, ఇది మిడిల్ ఫింగర్ అంటాము, ఇండెక్స్ ఫింగర్, ఇది మిడిల్ ఫింగర్ అంటాము, ఇది వచ్చేసి రింగ్ ఫింగర్ అంటాము. అప్పుడు ఎన్ని షట్ అప్, యాడపైన దండం పెడితే పని అయిపోతే ముందు లేదు నేను దండం పెట్టానంటే ఆ పని చేస్తారు. ముందు దగ్గర కాబట్టి అంతకంటే పెద్ద నేను అనిందంట. ఎవరు పెద్ద ఇప్పుడు ఈ ఏళ్ళు ఏ ఏళ్ళు పెద్దది, ఏం మేడం ఏం పెద్ద ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది దండం పెడితే పని చేయాలి. ఏ ఏళ్ళకి ఆ ఏళ్ళు సమానమే. నాట్ కంపేర్ విత్ అదర్స్. ఒక్క ఏళ్ళకి ఏ పని చేయలేము, అన్ని ఏళ్ళు కలిసి చేయగలం. పిడికిలు బిగించాలంటే 5 ఏళ్ళు ఉంటేనే బిగించగలుగుతారు. మధ్యలో ఒక ఏళ్ళు బిగిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు నేను చేతిలో పెట్టుకున్నాను అనుకోండి, పెట్టుకున్నాను తీసుకోగలుగుతారా, తీసుకోగలరు. ఏ ఒక్క వేలు లేకపోయినా సరే మామూలుగా చిన్నప్పుడు పట్టుకున్నప్పుడు ఏంటంటే కింద దాన్ని తీయమనేవాడిని. ఒక్క ఏళ్ళు తీస్తే సార్ మొత్తం ఏళ్ళు వచ్చేస్తావా, ఒక్క ఏళ్ళు తీస్తే అన్నీ వచ్చేస్తాయి. అదే అన్ని ఏళ్ళు పిలుచుకుంటే తీయగలుగుతారా. దిస్ ఈస్ కాల్డ్ ది యూనిటీ అండ్ దిస్ ఇస్ ద డీప్. మీరు డిటాచ్ అయ్యేదాని కోసం విడిపోదానికి తప్పు, అది తీసుకోవద్దు, మీరు చేర్చుకోవద్దు, మీరు అలౌ చేయొద్దు, మీరు వెళ్ళద్దు, తీసేసి అక్కడే ఉండండి. సమస్యను అధిగమించి వెళ్తేనే నువ్వు లీడర్ దిగుతావు, ఆటుపోటు తగిలితేనే లీడర్ దిగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ట్రైనింగ్ వెళ్తాడు అనుకోండి, ఉదయం ఎండకి వర్క్ చేయాలి, చేసి సక్సెస్ అనేది వెళ్తా వాడికి చిన్న దెబ్బ తగిలింది ఇంటికి వెళ్ళిపోతే. ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంటుంది, జంపింగ్ ఉంటుంది. మీరు మిలిటరీ ట్రైనింగ్ వెళ్ళండి, హార్డ్ కోర్ ట్రైనింగ్ ఉంటుంది. గుట్ట లెక్కాల పైన ఎక్కుతాడు, దిగుతాడు, పడతాడు, కాలు దెబ్బలు ఇంటికి చేస్తే అవునా కదా. అదే ఉంటే టైం అంతది, అవునా, కొంచెం స్ట్రాంగ్గా తయారవుతావు, ఇంకా బాగా గట్టిగా వెళ్తావు. కాబట్టి టీంలో కూడా అలాగే ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు యూ స్టే దేర్ అండ్ వర్క్ ఫర్ హార్డ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఎవరైతే ఇది కాదన్నాడు భుజం మీద చేసుకుని శభాష్ అన్నది, అది జీవితం అంటే. నరశేఖర్ టీం నేను అనుకోండి, నరశేఖర్ వద్దువా నా టీంలో నా వద్దు, నా పని చేయకుండా అయ్యేది అనుకోండి, అది నేను వెళ్ళిపోయింది కదా సార్, నా వద్దని వెళ్ళిపోయింది కదా. యూ స్టే దేర్, యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. నరశేఖర్ వచ్చి వెరీ గుడ్ శభాష్ అన్న, అది లైఫ్. అలా అనిపించుకోవాలి. ఇక్కడ ఉంది అవకాశం, వేరే దగ్గర లేదు అవకాశం, ఇక్కడ ఉంది అవకాశం. కాబట్టి మనం ఇప్పుడు నేను లీడర్గా కొన్నిసార్లు తిరుగుతా, కొన్నిసార్లు పొగుడుతా, కొన్నిసార్లు గిచ్చుతా, అవునా కదా. కొన్నిసార్లు ఎగతాలు కూడా చేస్తా. ఎందుకు చేస్తాను తెలుసా, నువ్వు సక్సెస్ వస్తావు. నువ్వు పటిష్టంగా బయలుదేరాలి. నేనేదో ఏడిపిస్తాను, నేనే తిరిగితే నాకేమొచ్చేది ఏముండదు. ఇప్పుడు భార్య తిరుగుతూ ఉంటాను, అంటే భార్య తిరుగుతుంటే భార్యకు కోపం నా ఆస్తి పంచుకుంటా, భార్య ఏం లేదు కదా. ఎందుకని చేయడం లేదని బాధ లోపల ఉంటుంది, తిరుగుతాము. చేసినప్పుడు సంతోషంగా మెచ్చుకుంటాం. నిజాం నీ సక్సెస్ కోసం, నిన్ను మార్చేదాని కోసం, నేను గెలిపించేదాని కోసం నేను ఆడే నాటకాలే. అది అరిచినా తిట్టినా పొగిడినా కాబట్టి అందుకని సీనియర్ అనేవాడు అలాగే చేస్తాడు. కొన్నిసార్లు శిక్షిస్తాడు, కొన్నిసార్లు ప్రేమిస్తాడు, కొన్నిసార్లు క్షమిస్తాడు, కొన్నిసార్లు ఇవన్నీ ఆటలో భాగం. నిజాంగా గేమ్ షోలు ఏమి ఉంటాయి. కాబట్టి రెండింటికి జరిగకూడదు. నీ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ మీదనే ఉంటాను. నీ టార్గెట్ 10 miles అయితే ఏం కొట్టా 11 మైల్,
నీ టార్గెట్ మీద పనిచేసుకోవాలి. స్పెసిఫిక్గా ఏం కావాలో రాసుకొని తీర్చుకోవడమే ఈ రోజు ఉన్నటువంటి లక్షణం. ఏం కావాలో మనం రాసుకోవాలా, దాని ప్రకారం మనం ప్రయత్నం చేయాలా. నీకు సపోర్ట్ కావాలంటే కంపెనీ ఇస్తుంది, సీనియర్ ఇస్తారు, పైన నీ మంది సీనియర్స్ 5 మంది ఉంటారు, 6 మంది ఉంటారు. ఎంత త్వరగా సక్సెస్ అవుతాం అనేది మాత్రమే క్రైటీరియా అయ్యాడు. ఎప్పుడో సక్సెస్ అవుతామని కాదు. ఎగ్జామ్ రాసి 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 నాకు లెక్చరర్ ఒక అయినాడు, ఆయన 6 సంవత్సరాలు ఫెయిల్ అయినాడు, ఇంగ్లీష్ 6 సంవత్సరాలు పాస్ అయినాడు. అలా కాదు, ఎంత త్వరగా పాస్ అయినాము, ఎంత త్వరగా పాస్ అయినా, ఎంత క్విక్గా మనం ప్రమోట్ అయినాము, ఎంత క్విక్గా మనం మేనేజర్ స్థాయికి, జనరల్ మేనేజర్ స్థాయికి వెళ్ళిపోయినాము అనేది క్రైటీరియా. సో యు వర్క్ హార్డ్. థ్యాంక్ యూ.